ఆదివాసీ కుంభమేళగా పిలువబడే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవార్ల గద్దెలపై దర్శనమిస్తుండటంతో భక్తజనం సందడి ఎక్కువైంది. రేపు అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. జనజాతర వనజాతర జనాన్ని వనాన్ని ఒకటి చేసే మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రమంతా తరలి వస్తుంది. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి అమ్మవారి జాతరలో ఈరోజు అమ్మవార్లు గద్దెలపై దర్శనమిస్తుండడంతో కూడా భారీ ఎత్తున భక్తజనులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను విజువల్స్లో అయితే మనం చూడొచ్చు. నెత్తిన బంగారంతో మొక్కులు తీర్చు తల్లి అంటూ కూడా అమ్మవారిని వేడుకోవడానికి భక్తులంతా వస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. వయసులతో తేడా లేదు. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సహా కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే కూడా ఎంతో పవిత్రమైనటువంటి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆ తరువాత గద్దెల వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులంతా కూడా క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా కూడా అమ్మవారి దర్శన భాగ్యం కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. కేవలం ఆలయ ప్రాంగణంలోనే కాదు, క్యూ లైన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లలో కూడా భక్తులు అశేషంగా వస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాము. మొక్కిన మొక్కులను చెల్లించుకోవడానికి అమ్మవారిని మళ్ళొక అంటే 2 ఏళ్లకు ఒకసారి జాతర వస్తుంది. వచ్చినప్పుడల్లా కూడా భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చు తల్లి అని వేడుకుంటుంటారు. తీరిన కోరికల కోసం మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులు ఒకరు ఎన్నో కోరికలతో అమ్మవారి ముందుకు వచ్చి అమ్మవారిని కష్టాల నుండి గట్టెక్కించు తల్లి అని వేడుకోవడానికి వస్తున్న భక్తులు కొందరు. ఇలా ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అంటే ఒక కీకారణ్యంలో ఒక కుగ్రామం మేడారం అంటే, అలాంటి మేడారం పేరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జాతర. ఏటుకేటుకు కూడా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య ఈ జాతరకు పెరుగుతూనే వస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే 1.5 కోటి వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు అమ్మవారులు వనప్రవేశం చేసే వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు కూడా భక్తజనులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారికి చీర సారెలు, పట్టు వస్త్రాలు, నిలువెత్తు బంగారాన్ని తీసుకొని వస్తున్నారు. భక్తులంతా కూడా ఎంతో ఉత్సాహంతో అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ వస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. జై సమ్మక్క సారలమ్మ అంటూ కూడా భక్తులు అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ గంటల కొద్దీ కూడా వేచి ఉండి క్యూ లైన్లో అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. క్యూ లైన్లలో గంటకు కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అమ్మవారి దర్శనం కోసము చిన్న పిల్లలను సైతం భుజాలపై ఎత్తుకొని ఆ చిన్నారి బిడ్డలకు కూడా అమ్మవారి కటాక్షం కావాలనే ఉద్దేశంతో కూడా వారిని తీసుకొని అమ్మవారి దర్శనార్థమైతే గద్దెల దగ్గరికి వెళ్తున్నటువంటి భక్తజనులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తజనులంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇక రేపు వనప్రవేశం చేయడంతో కూడా ఈ జాతర ముగియనుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, మేడారం.